ఒక ఉదయం హనుమంతుడు ఆడుకుంటూ ఆకాశంలోకి చూశాడు. అక్కడ సూర్యుడు ఎర్రగా, గుండ్రంగా, రుచికరమైన పండులా ప్రకాశిస్తున్నాడు. తన అమాయకత్వంతో హనుమంతుడు సూర్యుడిని ఒక పెద్ద పండుగా భావించి దాన్ని తినాలనుకున్నాడు. తన దైవిక శక్తులతో హనుమంతుడు ఒక్క గెంతుతో ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యుడి వైపు వేగంగా దూసుకెళ్లాడు. అతని వేగం, బలం చూసి సూర్యుడు ఆశ్చర్యపోయాడు. సూర్యదేవుడు హనుమంతుడిని ఆపడానికి తీవ్రమైన వేడిని విడుదల చేశాడు. కాని హనుమంతుడు దైవిక వరాలతో రక్షించబడి ఆ వేడికి ఏమాత్రం లొంగలేదు. దేవేంద్రుడు, దేవతల రాజు, హనుమంతుడిని ఆపడానికి తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం హనుమంతుడి దవడపై తగిలింది. అతను స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు. ఈ దాడిని చూసి హనుమంతుడి తండ్రి వాయుదేవుడు కోపంతో రగిలిపోయాడు. వాయుదేవుడు ప్రపంచవ్యాప్తంగా గాలిని ఆపివేశాడు. ఈ పరిస్థితి తీవ్రతను గ్రహించిన దేవతలు వాయుదేవుడిని శాంతింపజేయడానికి హనుమంతుడిని తిరిగి స్పృహలోకి తెచ్చారు. బ్రహ్మదేవుడు అతనికి అమరత్వం, అజేయత్వం ప్రసాదించాడు. ఇంద్రుడు అతనికి అపార శక్తిని, రక్షణను ఇచ్చాడు. ఇతర దేవతలు కూడా అతని శక్తులను మరింత పెంచారు. వాయుదేవుడు శాంతించి గాలిని తిరిగి ప్రవహింపజేశాడు. హనుమంతుడు మరింత శక్తివంతంగా మేల్కొన్నాడు.